గెత్సెమనిలో యేసయ్య పడిన వేదన ఆయన ప్రార్థన చేసింది. ఎందుకంటే నెంబర్ 1 42వ వచనం, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అయినను నా ఇష్టము కాదు. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు. గెత్సెమనిలో ప్రభువు ప్రార్థిస్తున్నప్పుడు పరలోక తండ్రి ఒక గిన్నెను తన యొద్దకు పంపించాడు. ఆ గిన్నెలో ఏముందో తెలుసా? విలాప వాక్యముల గ్రంథకర్త రాస్తూ అంటాడు, అది క్రోధ పాత్ర. సర్వలోక సమస్త జనుల పాపము వలన వచ్చు ఉగ్రతతో నింపబడిన పాత్ర. అంటే సమస్త జనుల ఆదాము మొదలుకొని నూతన సృష్టి ఆరంభమయ్యే వరకు, ఆదాము మొదలుకొని నూతన సృష్టి ఆరంభమయ్యే వరకు, జగదుత్పత్తి మొదలుకొని జగత్ యుగాంతం వరకు ఎవరెవరు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి రక్షింపబడి మారు మనసు పొంది దేవుని తట్టు తిరగబోతున్నారో అనేకుల అందరి లోక పాపమంతా ఆ పాత్రలో నింపబడింది. పాపం మాత్రమే కాదు, ఆ పాపము వలన వచ్చు ఉగ్రత కూడా దాంట్లో ఉంది. నా పాపం అగ్నిలో ఉంది, నీ పాపం అగ్నిలో ఉంది. మనందరి పాపంతో నింపబడిన కోద పాత్ర ఆయన పుచ్చుకోవటానికి ఇష్టపడలా. మొదట తండ్రి దీన్ని తొలగించమన్నాడు. అయినా నా ఇష్టం కాదు, నువ్వు మోపుతున్నావుగా, నువ్వు ఆపాదిస్తున్నావుగా, నిర్దోషమైన గొర్రె పిల్ల మీద ఆపాదించినట్టు నా మీద ఆపాదిస్తున్నావుగా అని క్రోధ పాత్రను పుచ్చుకుంటే ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేల మీద పడి దొర్లుతున్నాడండి. తండ్రి చిత్తం నెరవేర్చబడాలంటే నలగొట్టబడాలి. తండ్రి చిత్తం నెరవేర్చబడాలంటే ఈ రొట్టెలు తిన్నవాడే రాళ్ళు ఇసిరి కొడతాడు. తండ్రి చిత్తం నెరవేర్చబడాలంటే ముఖం మీద ముమ్మి వేస్తారు, పొడవాటి గడ్డాన్ని పెరికి వేస్తారు. ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన శిలువకు వధస్తంభానికి తోడుకొని వెళ్తుంటే కొరడా దెబ్బలు చీలుస్తాయి. ఆ గొర్రె పిల్లను చిత్రహింసలు పెడతారు, అరణ్యంలో వదిలేస్తారు. ఆ పాపములు మోపబడిన గొర్రె పిల్ల వధించుకొని తినటానికి పనికిరాదు. అది అరణ్యంలో వదిలివేయబడాలి, వధస్తంభానికి కట్టి చంపివేయబడాలి, రక్తశక్తం చెందించాలి. ఇన్ని శ్రమలు ఓర్చుకోవాలిగా. అదంతా తండ్రి చిత్తం. ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి వేదన పడుతున్నాడు. ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేల మీద పడి దొర్లి మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నాడు. ఈరోజు తండ్రి చిత్తం చేయడానికి నువ్వు నలుగొట్టుకున్న అవసరం లేదుగా. ఈరోజు నువ్వు తండ్రి చిత్తం నెరవేర్చడానికి అలాంటి సిలువ శ్రమను అనుభవించలేదుగా. నీ సిలువను నువ్వు ఎత్తుకుంటే చాలు, ఊరోళ్ళు సిలువను ఎత్తుకోని అవసరం లేదు. యేసయ్య మోసిన సిలువ మనం మోయలేము. యేసయ్య సిలువ వేరు, మనం మోస్తున్న సిలువ వేరు. యేసయ్య అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించుకోరని నా సిలువను ఎత్తుకోమనలా. ఎవడైనాను నన్ను వెంబడించుకోరని ఎడరా తన సిలువను ఎత్తుకో. నీ సిలువను ఎత్తుకో చాలు. అంటే అర్థం ఏంటి? నీ కొరకు నియమించబడిన శ్రమలు నువ్వు అనుభవించు చాలు. పరిపూర్ణతకు కొన్ని శ్రమలు అనుమతించబడతాయి. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. యథార్థమైన భక్తితో బ్రతకాలంటే సామాన్యమైన విషయమా? ఎక్కడో అన్యత్వం నుండి రక్షింపబడిన ఆ సహోదరు లాంటి వాళ్ళు మరలా వారి ఈ వెండి బంగారు ఆభరణాలు తీసివేసి ప్రతిష్టలోనికి వచ్చి సమర్పణలోనికి వచ్చి తెల్లబట్టలు కట్టుకొని ఇలా ఊరి మీద తిరుగుతూ మళ్ళా రక్త సంబంధికులు కలవనిస్తారా? అలాంటి అన్ని జనులను, వాళ్ళు అన్ని జనులండి. నువ్వు పుట్టుక్రైస్తుడివి కానీ నీ పొట్టుకోడు పోయి వల్ల ఇక నీ పొట్టు లోకం కలిసే ఉంది. కానీ పుట్టుక్రైస్తుడు అంతే, నేను ఆభిశోధనకు ఒత్తిడిలా కానీ నిన్నగా ముందు వచ్చిన అన్ని జనులు
రక్షింపబడి వెండి బంగారాలు మాకు అక్కర్లేదని సమర్పించుకున్న వారు లోకంలోకి వెళ్తే వీరికి శ్రమ కలగదా? వీరిని రాణిస్తారా? వీరిని అవమానపరచరా? వీరి కొరకు నిందలు లేవా? వారు అన్ని జనుల విందుల్లోకి వీళ్ళు రాణిస్తారా? వీళ్ళని అపగసిస్తారు, అవమానపరుస్తారు. ఇలాంటి శ్రమలు ఉంటాయి. యథార్థమైన భక్తిని బ్రతుకును ఉద్దేశించిన వానికి, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వానికి, నీతి మార్గంలో నడవను ఉద్దేశించిన వారికి శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అక్కడ నుండి వత్త ముగ్గురు విశ్వాసులను ఎండబెట్టుకొస్తే ఆ ఊర్లో ఉన్న అయ్యగారు ఊరుకుంటాడా? సువార్తగారు రాజుగారు 100 నిందలే వేస్తాడు. సిలువ మోయటం అది నీ సిలువు నువ్వు ఎత్తుకో. ఏసై కోసం వెళ్ళినప్పుడు ఆ నిందలు వచ్చేస్తున్నారా నాకు ఎందుకు కానీ, మీరు వస్తారండి రా, నేను వెళ్ళిపోతున్నాను, నాకు అనవసరం. ఈ సిలువ మోయటం కాదు. 10 మందిని దేవుని తోటి తిప్పడానికి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. సిలువ ఎత్తుకో. నీ సిలువ మున్న పోయి అన్నాడు ప్రభు. ఆయన సిలువ ఎత్తుకోమనలా. ఏసయ్య సిలువ ఎత్తుకోవడం ఎవడి వల్ల కాదు, మన సిలువ ఎత్తుకుంటమే. రైతులు స్తోత్రం చెప్పండి. మరి ఆ తండ్రి చిత్తం చేయటానికి నీ కొరకు నియమించబడిన కొద్దిపాటి శ్రమలు, ఒక మాట చెప్పునా నిన్ను ధైర్యపరచడానికి ఒక మాట చెప్తా. ఆ లేఖనం నన్ను ఎంతో ధైర్యపరిచింది. మిమ్మల్ని శోధించుటకు సహింపజాలని దానికంటే ఎక్కువగా దేవుడు మిమ్మలను శోధింపబడ. అసలు ఇంకో మాట చెప్పనా, ఆయన ఎప్పుడు శోధించడు. అవని చెప్పండి, ఆయన ఎప్పుడు ఎవరిని శోధించడు. అందుకని ఆయన శోధించడు కాబట్టి తన బిడ్డలకు శోధించడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు. ఎవరికి? కరోనాను ఆయన పంపించలేదు, కరోనా రావటానికి ఆయన అనుమతి ఇచ్చాడు. మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరిని శోధించాడు, ఎవరికి కీడు చేయడు. కానీ ఇతనికి శోధన అనుమతించాలంటే శోధించేవాడు కావాలి. ఆ శోధకుడే అపవాది. సైతాన్ గారిని నిర్మూలన చేయబడగల కారణం ఇదే. ప్రభువాడిని నీ ఊపిరితో చంపేస్తావు కదా, అంతే. ఆఖరి దినాల్లో నీ ఊపిరి చేత మటుమై అదేదో ఇప్పుడే చేయొచ్చు కానీ అడిగా ఒకసారి. మరి నువ్వు తప్పిపోయావు, నువ్వు పాపంలో పడిపోయావు, మరి నేను నీకు చంపెట్టాలి, నేను పెట్టను, నేను శోధించను, అది నా దైవత్వానికి విరుద్ధం. మరి నేను శోధించబోదు, నువ్వు పాపంలో నశించిపోతావు, నువ్వు నశించిపోతే నరకానికి వెళ్తావు. మరి నువ్వు పాపం నుండి తిరిగి రావాలంటే మరి నీకు శోధన కావాలి, మరి నీకు శోధన కావాలంటే నేను శోధించను. మరి నాకు శోధించడం కాడు కావాలి. ఎవడాడు? ఎవరే? అందుకే నాశనం చేయట్లా. ఈ మర్మం మర్చిపోవద్దు మీరు. సైతాన్ గాడిని మన మీద మళ్ళీ శోధించి నాశనం చేయటం కాదు, అని పెట్టింది సరిచేయటానికి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అసలు దేవుడు ఎవరిని శోధించడు. ఆయన మంచివాడు, అందరికి ఉపకారి. కానీ నువ్వు శోధించబడకపోతే నువ్వు సువర్ణ వలె మార్చబడవు. మరి నేను శోధించడానికి సాతానుకు అనుమతిస్తాడు. అనుమతి ఇచ్చే ముందు చెప్తాడు, ఈ 10 నువ్వు దాటకూడదు. అంతకన్నా ఎక్కువ బిడ్డ సహించలేడు. సహింపజాలిన దానికంటే ఎక్కువగా ఎవరిని శోధింపబడనీయడు. శోధింపడు కాదు, శోధింపబడ అంటే ఎవరిని ఎక్స్ట్రా మనం తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ ఎవడు? దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. నువ్వు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా నేను శోధింపబడిన అన్నాను కదా. అంటే ఇప్పుడు సహించలేకపోతున్నాను నువ్వు అన్నావంటే నేను అబద్ధకున్నా, నా వాక్యం అబద్ధమా అన్నాడు. ఇంకేం మాట్లాడినా? ఆ రోజు నుండి సహించుకోవడం ఎలాగో 15 రోజుల నుండి ప్రాక్టీస్ చేస్తున్నా. చేదు రసం పుచ్చుకోకుండా. యేసయ్య సిలువ శ్రమను సహించలేదా? అర్థమైందా? చేదు రసం అంటే అర్థం ఏంటంటే అది మొత్తు కలిగించే పదార్థం. సిలువ శిక్ష వేసిన వారికి ఆ ఉపశమనం కోసమని కాస్తంత మొత్తు కలిపిన ద్రాక్ష రసాన్ని ఇస్తారు. అది తాగితే మొత్తు వచ్చేస్తుంది, ఆ మొత్తులో చనిపోతారు. యేసయ్య కూడా శ్రమలను తట్టుకోలేక దాహం అని అరుస్తుంటే చేదు కలిపిన ద్రాక్ష రసం, విషం, పాయిజన్, చేదు కలిపిన ద్రాక్ష రసం ఇచ్చారు. దాన్ని రుచి చూసి త్రాగలేదు. అంటే
తండ్రి నా కొరకు అనుమతించిన శ్రమలను సహిస్తాను తప్ప ఈ మత్తు పదార్థం నాకు వద్దన్నాడు యేసయ్య. మరి మనం కూడా సిలువ శ్రమను సహించుకోవాలి. కొద్దిపాటి శ్రమలు అవసరం. నీ భర్త వలనో, భార్య వలనో, బిడ్డల వలనో, స్టాఫ్ వలనో, నీ ప్రక్క వారి వలన, అయిన వారి వలనో, కాని వారి వలనో, తోటి వారి వలనో, స్నేహితుల వలనో, సాతాను వలనో శ్రమలు వస్తాయి. అవి నీకు అవసరం. ఆ సిలువను నువ్వు మోయాలిగా. ఈ తండ్రి చిత్తం చేయటానికి నువ్వు తలవగ్గాలిగా. ప్రభా, నువ్వు నా జీవితంలోకి అనుమతించిన వాటిని, చేదు ద్రాక్షరసం తాగి, మత్తు పదార్థం తాగి నేను నా శ్రమలను తప్పించుకోవాలనుకుంటలేదు. నా సిలువను ఎత్తుకుంటాను ప్రభా, నా సిలువను ఎత్తుకుంటాను. తండ్రి చిత్తం చేయటానికి యేసయ్య సిలువలో, గిచ్చమనిలో, క్షమించండి, గిచ్చమనిలో యేసయ్య వేదన పడుతున్నాడు. మరి నీ జీవితంలో పరలోక తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఏమాత్రం వేదన పడుతున్నావు? ఆ వాక్య పరిమాణం చొప్పున నడుచుకోవడానికి, వాక్యపు సరిహద్దుల్లో బ్రతకటానికి, లేఖన ప్రకారం జీవించటానికి, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయనకు అనుకూలం. ఆ అనుకూలమైన పరిశుద్ధ జీవితం జీవించటానికి, ఆ తండ్రి చిత్తం చేయటానికి ఎంతవరకు నువ్వు మోకాళ్ళుని ఆధ్యాత్మిక వేదన పడగలుగుతున్నావు? నువ్వు వేదన పడ్డావంటే నీ కొడుకు కొరకై ఉంటుంది, నీ కూతురు కొరకై ఉంటుంది, నీ బిడ్డల కొరకై ఉంటుంది, నీ రాబడి కొరకై ఉంటుంది. కానీ యేసయ్య వేదన పడింది, అది భౌతికపరమైంది కాదు, దైవికపరమైన వేదన. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన వేదన పడ్డాడు. మన జీవితంలో ఎంతవరకు తండ్రి చిత్తం నెరవేర్చడానికి వేదన పడ్డాం? ఒక్క నిమిషం ఆలోచించాలి.